నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి నేషనల్ పార్క్. 1936లో దీనిని స్థాపించినప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ గవర్నర్ అయిన విలియం మాల్కమ్ హ్యాలీ పేరిట ఈ పార్కు హ్యాలీ నేషనల్ పార్క్ అని పేరు పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1956లో ప్రకృతి శాస్త్రవేత్త జిమ్ కార్బెట్ పేరు మీద కార్బెట్ నేషనల్ పార్క్ అని పేరు మార్చారు. ఇక మొదటిది హర్యానాలో అంతర్జాతీయ గీతా మహోత్సవం. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ డిసెంబర్ 5న హర్యానాలోని కురుక్షేత్రంలో అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది గీతా మహోత్సవానికి ఫారిన్ పార్ట్నర్గా టాంజానియా, స్టేట్ పార్ట్నర్గా ఒడిశా ఉన్నాయి. ఇక రెండవది అన్నచక్ర పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నచక్ర SCAN పోర్టల్ను ప్రారంభించారు. భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థను, సబ్సిడీ క్లెయిమ్ మెకానిజమ్స్ ఆధునీకరించడం దీని లక్ష్యం. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ IIT ఢిల్లీ సహకారంతో ఈ పోర్టల్ను రూపొందించారు. ఇక మూడవది బెంగళూరులో ISAM వార్షిక సమావేశం. డిసెంబర్ 5 నుంచి 7 వరకు బెంగళూరులో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ 63వ వార్షికోత్సవ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం మిలిటరీ, సివిల్ ఏరోస్పేస్ మెడిసిన్ పై దృష్టి పెడుతుంది. 1952లో స్థాపించిన ISAM భారతదేశంలో ఏరోస్పేస్ మెడిసిన్ కు సంబంధించిన ఏకైక రిజిస్టర్డ్ సొసైటీ. ఇక నాలుగవది మహారాష్ట్రకు $188.28 మిలియన్ రుణం. మహారాష్ట్రలో అభివృద్ధి చెందని జిల్లాల్లో ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంగా ప్రపంచ బ్యాంక్ $188.28 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అందించిన ఈ లోన్ 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ తో పాటు 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ తో వస్తుంది. జిల్లా స్థాయి పాలనను, ఈ గవర్నెన్స్ సేవలను మెరుగుపరచడం, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇక ఐదవది యూత్ ఒలింపిక్స్ నుంచి షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ తొలగింపు. డాకర్ వేదికగా 2026లో జరిగే యూత్ ఒలింపిక్స్ నుంచి షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ వంటి క్రీడాంశాలను తొలగించారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ డిసెంబర్ 5న ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 2018లో జరిగిన యూత్ గేమ్స్ లో భారత్ కు షూటింగ్ లో 4, హాకీలో 2, వెయిట్ లిఫ్టింగ్ 1 పథకం వచ్చింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఎప్పుడు?